రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. గీతల్లో ఎప్పుడు నేను పద్మభూషణ్ అవార్డ్ బ్యాడ్జ్ అయితే చూడలేదు, ఏదో టీవీలో చూడటం తప్పదే. ఒక్కసారి చూస్తాను సార్. షల్ ఐ టచ్ విత్ యూ రవి? మీరు యాక్సెప్ట్ చేస్తేనే టచ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ కైండ్లీ షేర్ ఏ మెసేజ్ టు us. అందరికీ నమస్కారం. ఇవాళ అంటే డోంట్ బిలీవ్ నంబర్స్ కాబట్టి నా వయసు చెప్పను అని ఎవరు తెలియదు కాదు. నా మొబైల్ నెంబర్ నుంచి కూడా అందరికీ ముందు ఒకటే, నాకంతా ఓపెన్ బుక్కే. సో నా గురించి ఏ రహస్యాలు ఏమి ఉండవు, అందరికి తెలిసిందే. పయనంలో అడుగడుగునా నేను వేసే ప్రతి అడుగు అందరికి తెలిసిందే కాబట్టి సంతోషంగా ఉంది. అంటే ప్రతి సంవత్సరం వస్తుంది పుట్టినరోజు అందరికీ. సో దానికంటే కూడా ముందు ఈ కొన్ని కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగిన జీవితంలో ఇంతకుముందు నెమరేసుకున్నాను చాలా. ఒకసారి నాన్నగారు అడిగారు, ఏం చేస్తున్నాను, నాకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత. అప్పుడే దిగారు బండి. ఏం లేదు, నాకు ఏం ఆలోచించలేదన్న. మెడిసిన్ ఎంట్రన్స్ రాసావా అన్నాను. మెడిసిన్ చిన్నప్పటి నుంచి ఈయనే కదా నన్ను ఎంకరేజ్ చేసింది. అందరితో మా బాబా హీరో అవుతాడు అది దాన్ని. మరి మెడిసిన్ అంటారేంటి నాకు అర్థం కాలే. కాసేపు ఇంత పెద్ద గైడు అంటే అప్లై చేయమన్నారు. అప్లై చేశా. ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో ఆ రోజు పొద్దున వరకు హాల్ టికెట్ రాలా, పోస్ట్పోన్ రాలా, ఇంకా రాదని కరెక్ట్గా వచ్చాడు. ఒక అరగంట ముందు, టైంకి ముందు, ఎగ్జామ్కి ముందు 10 నిమిషాల ముందు, ఒక అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ అని ఇచ్చాడు. అబ్బా ఎక్కడ రైడు, రామేశ్వరం పోయినా శనీశ్వరం అన్నట్టు అది తీసుకుని తప్పలా వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాస్తాం, కళ్ళు మూసుకుని ఏబిసిడీలు ఉంటాయి, అలా కళ్ళు మూసుకుని టక్కని పెట్టడం, ఏది కనపడ దేని మీద పెన్ను ఉంటా ఇదే అది రాసేసి అలా 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 సరే సినిమాల్లో నటిస్తూ సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ మొదటిసారి నేను జీవితంలో వేసింది. అనుకోకుండా అప్పుడే మన హాస్పిటల్కి నేను చైర్మన్ ఇవ్వడం జరిగింది, మేనేజింగ్ ట్రస్ట్ ఇవ్వడం జరిగింది. అలా ఎన్నో కాకతీయాలు యాదృచ్ఛికాలు జరగడం. ఇవాళ ఈ యొక్క 65వ సంవత్సరంలో ఈరోజు అడిగినాను. మరి 64 సంవత్సరంలో నాకు ఈ పద్మవిభూషణ్ రావడం, అలాగే నేను ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హీరోగా ప్రపంచంలో ఎవరు లేరు. అంతా నాకు దక్కింది. అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క ఆశీస్సులు, ఆ కళామ తల్లి ఆశీస్సులు, అలాగే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. భాగవతం సంప్రతో భాగవత పతి జగత పిత్రం అంతే భారతీ పరమేశ్వరు. అంటే ఆ భారతీ పరమేశ్వరుల స్వరూపమే మన తల్లిదండ్రులు కనిపించే, కళ్ళ ముందు కనిపించే. అంటే నా గాయత్ర పరమంత్రం నమాతు పరిదేవత నా హరే భరతస్త్రాత నానృత పాతకంపరం. ఇది తల్లి ప్రార్థన. యస్మాత్ పార్థదేవత ప్రాదుర్భూత భక్తి గురుణ సంతుల మాంస శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. ఇది తండ్రి ప్రార్థన. వాడిద్దరికి ముందుగా నా శిరస్సు నుంచి వాళ్ళకి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను, నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆ భగవంతుడికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు మనకు తెలియదు. నాకు కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణ భగవానుడు. ఆరోగ్యం భాస్కరది ఇచ్చేది అంటాం అంతే. ఇవాళ మన ఆసుపత్రిలో కూడా చేసేది వైద్యో నారాయణో హరి అంతే. ఆ సూర్య భగవాన్ రూపాలే మన ఇక్కడ డాక్టర్లు కానీ, లేకపోతే నాన్ మెడికల్, పారామెడికల్, లేకపోతే నర్సెస్ కానివ్వండి, అందరూ మమాత్మ సర్వభూతాత్మ అన్నారు. ఈ సందర్భంగా మరి నాకు ఒక ఇంగ్లీష్లో ఒకటి చదువుతుంటే ప్రాబ్లం, దేర్ వాజ్ ఇంపార్టెంట్ జాబ్ టు బీ డన్. Everyone was sure somebody will do it. Anybody could have done it, but nobody did it. Somebody got angry because it was everybody's job. Everybody was sure that somebody will do it. But nobody realized that everybody cannot do it. Then it turned out that everybody could not do what anybody would have done. ఎలా ఉందంటే నేను టాక్ షో పిలుస్తామేమని, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, అట్లా మౌత్ ట్విస్టర్స్. అంటే నేను ఎప్పుడు బంధులు పెట్టుకుంటాను నా బుర్రకి. అంటే ఎస్, ఎంత మనం మనకు ధీమాగా ఉన్నా, మనం ఆర్టిస్ట్కి ఎంత రాణిస్తున్నా,
అటు ఎమ్మెల్యేగా 3సారి గెలిచిన ఆసుపత్రికి ఎంత మనం 15 సంవత్సరాలైన ఒక మేనేజింగ్ ట్రస్టీగా ఎప్పటికప్పుడు మన భద్రం పెట్టుకుంటూ ఉంటాం, మన షార్పన్ చేసుకోవాలి. అట్లాగైతే మన ఆసుపత్రి ఇవాళ ఒక ట్రస్ట్ హాస్పిటల్ అయ్యింది. మరి ఇవాళ ఎంతోమంది దాతలు నరిమా బ్యాంకర్స్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి, రోగులు కానివ్వండి, వాళ్ళు కూడా ముఖ్యంగా. ఎందుకంటే ఇవాళ ఇదొక దేవాలయంగా భావించి ఎంతో రుగ్మతతో కూడుకున్న వ్యాధి క్యాన్సర్ ఉంది. ఇవాళ మన దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉంది వాళ్ళ క్యాన్సర్. ఇదివరకు కార్డియో ఉండేది, ఇప్పుడు క్యాన్సర్. సరే, దానికి ఎంతోమంది ఇక్కడ అడుగు పెట్టగానే ముందు మనిషిని చంపేది ఆ వ్యాధి ఒక ట్రామా. సో దాని నుంచి అడుగు పెట్టగానే అబ్బా వచ్చేసాను ఆ దేవాలయంలోకి అన్న ఒక టెన్షన్, ఒక బరువు తగ్గడం. అంటే వాళ్ళు మనకు సహకరిస్తున్నారు, మీరు కూడా పేషెంట్స్ కూడా సహకరిస్తున్నారు. ఇలా నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరి మేము కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ, ఎలాగైతే నా మైండ్ నేను షార్పన్ చేసుకుంటుంటానో అలాగే వాళ్ళ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు వాళ్ళ అడ్వైస్ మేరకు ఎప్పటికప్పుడు మన ఎక్విప్మెంట్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ, ఏదైతే మా అమ్మగారి యొక్క కోరిక వాళ్ళ రూపం దాల్చి, ఏదైతే ఆవిడ కోరిక మిషన్ అండ్ విజన్ నళ్ళు ఎంతో డబ్బుతో కూడుకున్న ఈ వ్యాధిని అందరికీ అందజేయాలని తక్కువ ఖర్చుకి, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందజేయాలని, ఆ రెండు చేసుకుంటూ మా బోర్డు మెంబర్స్ అందరూ కూడా, అంటే నా మేనేజింగ్ ట్రస్టీగా ఉండి మా బోర్డు అడ్మినిస్ట్రేషన్ మా డాక్టర్లు వాళ్ళ ఒక అవసరాలు, పేషెంట్ల అవసరాలని దృష్ట్యా ఇవాళ ఎక్కడికక్కడ అప్గ్రేడ్ చేసుకుంటే ఎక్విప్మెంట్ ఒక ట్రస్ట్ హాస్పిటల్ అయింది. ఇవాళ అంతర్జాతీయ ప్రమాణాలతో ఇవాళ భారతదేశంలో సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ ఇవాళ ఒక అగ్రస్థానంలో ఉన్నాం ఈ దేశంలో. ఉంటే మరి అందరికీ పనిచేసే మా డాక్టర్లు తెలియదు, మేము పనిచేసే అన్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇది మాది ఒక కుటుంబం, మన బసవతారకంలో అమెరికన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబం మనది. ఇవాళ అందరూ కలిసికట్టుగా కలిస్తేనే ఎవరి సినిమా అయినా సరే. నేను ఇవాళ 4 సినిమాలు ఇట్లిచ్చాం. ఒక అఖండ అయింది, దాంతో ఒక వీరసింహారెడ్డి అయింది, తర్వాత నెలకొండ భగవత్ కేసరి అయింది, ఇవాళ మొన్న డాకు మహారాజ్ అయింది, రేపు రాబోయే అఖండ తాండవం. నేను ఒకసారి చెప్పాను ఒక సందర్భంలో, ఇక్కడి నుంచి చూపిస్తాను బాలకృష్ణ ఏంటో అన్నాను. చాలా మంది ఇక్కడ చూపించడం ఏంటి, నాకు ఇట్లు ఇచ్చాడు కదా ఇంకా చూపి కాదు. అందరూ ఏదో రిటైర్ అయ్యో లేకపోతే కొంచెం దారి మరల్చో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలా ఇలా ఉంటారు. కాదు, ఇక్కడి చూపిస్తాను, 4 ఇట్ల తర్వాత ఇంకా ముందు ఏంటో నేను చూపిస్తానని చెప్పడం జరిగింది. చాలామంది అనుకోవచ్చు. అంటే నేనేది ఒక పట్టుదల ఉండాలి. అది పట్టుదలని రకరకాలుగా వాళ్ళు అనుమానించవచ్చు బయట వాళ్ళు. అది ఎంత పొగరు అనుకో, చాయిస్ ఉంది నాకు పొగరు ఉంది నాకు కాదన్నా నేను. ఎందుకంటే ఏంటో ఎవరు చూసినా ఇతనికి ఇంత పొగరు అంటే నన్ను చూసుకునే నాకు ఇంత పదనైన పొగరు అని నేను అంటాను. ఏంటి ఇతనికి అంతా తెలుసు అనుకుంటాను. నాకంటే నన్ను తెలుసుకోవడం కంటే పెద్ద విజయం ఏముంటుంది ఈ ప్రపంచంలో నేనంటాను. ఎవరికి వాళ్ళు ఇలా చేసుకుంటూ ఒక పట్టుదలతో క్రమశిక్షణతో వాళ్ళకి అప్పించిన బాధ్యతని తూచా తప్పక నిర్వహిస్తూ ముందుకెళ్తే, ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. దాని తర్వాత మిగతా ఎవరినన్నా అందరూ అంటారు నన్ను ఎవరు మీరు ముందంటే ఎవరినంటే భక్తి దేవుడు సరే తొడతంటారు, మా అమ్మ నా తల్లిదండ్రులు అంటారు, తొడతంటారు నేను అంటారు. నన్ను నేను ప్రేమించుకుంటాను. ముందు నేను ఏ అడుగేసినా దాన్ని నేను ఆస్వాదించి ఆ పని చేస్తాను, ప్యాషన్. ఇప్పుడు వాళ్ళ మమ్మీ జార్జియాకి వెళ్ళొచ్చు అక్కడ షూటింగ్కి. అక్కడ -4 టెంపరేచరు. మరి నాకు ఇచ్చింది ఆ పైన ఒక చిన్న ఇది కింద పంచే, పైన ఏమో స్లీవ్లెస్ ఇచ్చారు. అని నిలబడున్నాను, వాళ్ళు కొడతాను ఓ అని అందరూ జాకెట్ వేసుకున్నాడు. అక్కడ జార్జియన్స్ కానీ మనవాడు కానీ అందరూ ఉడుకుతున్నారు. ఏంటంటే పిచ్చోళ్ళు బండ నేను నిలబడి ఉన్నాడు అలా అంటున్నాడు. ఆయన అలాగే నిలబడున్నారు. రండి అంటున్నారు, చాటు మధ్యలో షాల్ వేసుకోండి అంటున్నారు. ఏం లేదు అక్కడ. అంతే ఆ క్యారెక్టర్ శివుడు ఆజ్ఞ ఒక చెవు కూడా కొట్టదు అంటారు. అలా ఒక ఇచ్చిన
బాధ్యతను నేను అదన పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే మరి నాకు జన్మనిచ్చిన మా నాన్నగారి ఒక ప్రతిరూపాన్ని మీరు చూసుకుంటూ నాలో మీరు చూసుకుంటూ మరి యుగ పురుషుడు అలాగే నటనకే నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నాకు తండ్రి కాదు, నా దైవం, నా మెంటర్ అన్నీ ఆయన రామారావు గారికి ఈ సందర్భంగా నా ఘనలు అర్పించుకుంటూ మరొకసారి ఈరోజు ఈ ఆసుపత్రి ఇంత స్థాయి రావడానికి ఈ స్థాయికి రావడానికి కారణభూతులైన వాళ్ళ అందుకే నేను ఎందుకంటే చేసుకొచ్చింది రైతులకు వచ్చింది పద్మభూమి అని చెప్పుకోవడానికి అది నేను ఒకటే అంటాను, బిరుదులకి ఇటువంటి వాటికి నేను అలంకారమేమో కానీ అవి నాకు ఇప్పుడు అలంకారం కాదంటారు. సో ఇవాళ ఇందులో భాగస్వాములు అందరూ మీరందరూ కూడా డాక్టర్లు ఈ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది, నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా నేను ఇది నటనకి ఇచ్చాను, కానీ నేను ఇది నటనకి ఇచ్చినట్టుగా భావించాను. ఆయన ఏదో పొరపాటు నటనకి ఇచ్చుంటారు. ఇది పద్మభూషణ్ ఇవన్నీ ఇచ్చేది నటనల కంటే కూడా ఎక్కువ సాంఘిక సేవలకి. అది అలా భావించలేదు. ఇది అందుకు నాకు దక్కింది. అందులో భాగస్వాములైన మీ ప్రతి ఒక్కరికి ఇందులో చేయూత ఉంది అని చెప్పుకోవడానికే ఈరోజు నేను తగ్గించుకుని మీకు చూపించడానికి నేను ఇంటికి వచ్చింది. మరొకసారి ఇలాగే మన ఈ పరస్పర సేవా కార్యక్రమం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను చెప్పాను మైండ్ నంబర్ ఏజెస్ చేస్తే నంబర్ మన మైండ్ స్ట్రాంగ్గా ఉండి మన శరీరం మీద మనం అదుపు తప్పకుండా దాన్ని మన అదుపాజ్ఞలో ఉంచుకుంటే ఎన్నేళ్ళైనా జీవించవచ్చు. మనం ఏమేమి ఊహించుకుంటున్నామో చేయాలనుకుంటున్నాం ఇంకా ముందు కూడా అన్నింటి కూడా మనం సాధించగలుగుతాం, చేయగలుగుతాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి మరొకసారి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మన ఆసుపత్రి మన హిందూయిజంలో గొప్పతనం ఉంది. మన గురించే కాదు, ప్రపంచం గురించి కూడా. అంటే శాంతి మంత్రాలు అంటే ఓం సోమ సతకమయ, ఓం తం సోమ జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మ అమృతగమయ, ఓం సర్వేషాం సస్యపోతు సర్వేషాం శాంతిర్పోతు సర్వేషాం పుణ్యం భవతు, ఓం శాంతి 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 శంభో, ఓం శివ 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 నారాయణ నారాయణ నారాయణ, స్వస్తి ప్రజాపై పరిపాలంతే న్యాయన మార్గేణ మహి మహేష గోబ్రాహ్మణే పశుభవ స్థితి లోకా సంస్థాతుకినో భవతు. ఓం తచ్చం యువరా వృణిమహే గాతు విఘ్న పదే దైవీ స్వస్తి రస్తున స్వస్తి మానుషేభావ ఊర్ధం జగాతు భేషం షన్ను అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం సర్వేషాం సస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం మంగళభవతు సర్వేషాం సుఖిన భవంతు అని తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. On the behalf of entire team at Nandamuri Basavatarka Ramarao Memorial Cancer Foundation, we express deepest gratitude to everyone who joined us today. Once again, we have to all wish our chairman sir happy birthday. Thank you. Thank you all. Have a wonderful day ahead.